వెల్కమ్ టు హనీ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఒక కుటుంబానికి. అయితే రీసెంట్గా వెంకటరెడ్డిపల్లి అండ్ గీతాకి పెళ్లి నిశ్చయించారు. అయితే ఆ పనిలో మెహందీ కోసం గోరింతా కోసం తాడిపత్రికి వెళ్ళి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. తల్లి ఆరోగ్య పరిస్థితి రీత్యా బీటెక్ చదువుతున్న గీతకి రీసెంట్గా వెంకటరెడ్డిపల్లితో పెళ్లి నిశ్చయించారు. అయితే తెల్లవారితే నిశ్చితార్థం. ఇంతలోనే రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం హారిక లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మనకు వస్తున్న వార్తల ప్రకారం అనంతపురం తాడిపత్రిలో ట్రాక్టర్ ఢీకొని రోడ్డు ప్రమాదంలో గీత అనే అమ్మాయి ప్రాణాలు విడిచినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన సమాచారమే ఉంది హారిక మీ దగ్గర. రైట్ నవీన్, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నివసించే ఈ ఇద్దరు దంపతులు అంటే శ్రీరామ్ రెడ్డి అండ్ లక్ష్మీదేవి దంపతులకు ఈ గీత, బిందు, నారాయణ రెడ్డి అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో తల్లికి బాగాలేదు అని చెప్పేసి గీతకి పెళ్లి చేద్దామని చెప్పి ఈ మధ్య సంబంధాలు చూసి రీసెంట్ గా ఒక సంబంధం కుదరడంతో ఎంతో ఆశగా ఈ పెళ్లి అయిపోతే మా తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇందులో ఆల్రెడీ గీత బీటెక్ కంప్లీట్ చేసింది అండ్ ఈ రోజు తన ఎంగేజ్మెంట్ ఉండాల్సింది. అయితే ఆమె ఎక్కడ పక్కన ఉన్న ఊరికి తమ్ముని తీసుకొని వెళ్ళి మెహందీ పెట్టించుకుందామని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళింది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అడగగానే బిడ్డ పెళ్లి చేసుకో అని అడగగానే ఓకే అని చెప్పింది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ నాన్న. అంటే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు నా కూతురు, నేనేం చెప్పినా పని చేసింది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసినా కూడా జాబ్ చేస్తా అని చెప్పింది. కానీ నేను పెళ్లి చేసుకో అమ్మ, తల్లికి మీ అమ్మకు బాగాలేదు అని అంటే సరే అని చెప్పి ఒప్పుకుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే తను కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది, జాబ్ చేయాలి, కుటుంబాన్ని పోషించాలి అని చెప్పేసి అనుకున్నది. అలాంటి అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఇవాళ అయితే జరగాల్సి ఉండే. అయితే జనరల్ గా జరిగింది ఏంటంటే ఇవాళ నిశ్చితార్థం కోసం అని చెప్పేసి శనివారం రోజు తన తమ్ముని తీసుకొని పక్కూరులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి, అంటే నిండుగా మెహందీ పెట్టించుకొని తిరిగి వస్తుంటే ఇంటికి తిరిగి వస్తుంటే అక్కడ సడన్ గా ఎక్కడి నుంచో ట్రాక్టర్ వచ్చి వాళ్ళిద్దరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది గీత అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికైతే నారాయణ రెడ్డి ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నారో ఆయన ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు హాస్పిటల్లో. వెంటనే అంబులెన్స్ పిలిపించినా కూడా ప్రాణాలు దక్కించుకోలేకపోయాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రస్తుతం ఈ తమ్ముడి పరిస్థితి అయితే చాలా కొంచెం ఘోరంగానే ఉంది అని అంటున్నారు. అంటే 50-50 ఛాన్స్ అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఆ అబ్బాయి అయినా బతికితే ఈ తల్లిదండ్రులకు కొంచెం ఊరటనిచ్చినట్టు ఉంటది. ఎందుకంటే సడన్ గా ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు సడన్ గా కూతురు అలా అవ్వడం, కొడుకు కూడా అలా హాస్పిటలైజ్ అవ్వడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు నవీన్. ఓకే, థ్యాంక్ యూ హారిక. లైన్లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇచ్చినందుకు. సో ఇది ఆ పరిస్థితి. అనంతపురం తాడిపత్రిలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో తెల్లవారితే నిశ్చితార్థం, కాకపోతే ఇంతలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఒక రోడ్డు ప్రమాదం. అది కూడా నిశ్చితార్థం పని మీద మెహందీ కోసం తాడిపత్రి వెళ్ళి వస్తూ ఉండగా పెళ్లి పనుల్లో భాగంగా తాడిపత్రి నుంచి వస్తున్న మార్గ మధ్యంలో ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు గీత. అయితే సోదరుడితో కూడా కలిసి వెళ్తున్నారు ఆమె. సోదరుడి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది, తీవ్ర గాయాలు పాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అంబులెన్స్కి పిలిచి వైద్యానికి తరలించే లోపే ఈ ఘటనా స్థలంలోనే గీత ప్రాణాలు అక్కడికక్కడే విడిచినట్టుగా కూడా తెలుస్తున్న సమాచారం.
అయితే ఈ విషయం తెలవగానే కుటుంబం ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై ఎంతో బాధాచిత్తులను అయితే మాత్రం చేసింది. సో ఈ విషయం తెలుసుకున్న అనంతపురం తాడిపత్రి వాసులు కూడా ఒకంత బాధ మిగిల్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. సో రోడ్డు ప్రమాదంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం కింద మారింది. సో స్టే ట్యూన్ టు 100 TV ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.